అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచలం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. అయితే ఈ రోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి, అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగించున్నది అని అర్థం అని పండితులు చెప్తారు. అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు. శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారు? అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. ఇలా ప్రదక్షిణకు వెళ్ళేవారు ఏవైనా పండ్లను, నిమ్మకాయలను తీసుకొని వెళ్ళాలి. గిరి ప్రదక్షిణం చేసేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్ళకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల లోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి. ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తారు.